అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గోరంత సాయం, కొండంత పబ్లిసిటీ. నేటి రోజుల్లో సేవ తీరు అది రాజకీయమైన, స్వచ్ఛంద సంస్థలైన. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా అన్న మాట కోసం, ఇచ్చిన మాట కోసం సేవారంగంలో గత కొన్ని సంవత్సరాలుగా ముందుకు పోతూ ఉన్నారు రా ఎన్టీఆర్ ఫౌండేషన్ సభ్యులు నల్లూరి సాయి రూప్. ఇప్పుడు విజన్ 2029 పేరుతోటి కొన్ని సేవా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. అవేంటి, అసలు ఈ ఫౌండేషన్ పెట్టడానికి గల ముఖ్య కారణం, దీనికి వెనక ఎవరున్నారు, అసలు రాజకీయ కోణం ఏమైనా ఉందా, వారు మాట్లాడాలో తెలుసుకున్నాం. నమస్తే సాయి రూప్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా రా ఎన్టీఆర్ ఫౌండేషన్ అయితే మీరు పెట్టడం జరిగింది. అసలు ముఖ్యంగా ఈ ఫౌండేషన్ పెట్టడం గల కారణం, దీని ద్వారా ఇప్పటి వరకు మీరు చేసిన సేవలు. మనందరికీ తెలిసిందే, మా అన్న నందమూరి తారక రామారావు అనే వ్యక్తి సినిమాల్లో ఎలా అయితే ఉంటారో అతని మైండ్, అతని థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా సమాజ సేవ మీద అలాగే సేమ్ లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సినిమాని, సర్వీస్ని చేసే ఇదిలో. సో జనతా గ్యారేజ్ అనే ఫంక్షన్లో అతను చెప్పిన ఒక మాటే, సో మీరు నా కట్అవుట్లకి పోసే పాల ప్యాకెట్లు వృధా చేయకుండా ఒక గర్భిణీ స్త్రీకి ఇవ్వండి. అక్కడ మొదలైందండి. మాతో పాటు చాలా వెల్ఫేర్స్ మొదలయ్యాయి, మేము ఇక్కడ దాకా వచ్చాం. సో దీనికి మోటివేషను మా అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ సేవ అంటే ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు మీరు చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు, వాటిలో ముఖ్యమైనవి కొన్ని చెప్పగలరా? తప్పకుండా. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే మనిషికి ప్రిలిమినరీ రిక్వైర్మెంట్స్ మూడే: ఫుడ్, క్లాత్, షెల్టర్. సో ముఖ్యంగా 365 రోజులు నిత్య అన్నదానం ప్రోగ్రాం మొదలుపెట్టాం ఆంధ్ర, తెలంగాణలో. అది ఆల్రెడీ 2 ఏళ్ల క్రితమే చేసాం. పేదవాడి కడుపు నింపడంలో వచ్చే ఆనందం ఇంకెక్కడా రాదు. తద్వారా దాంతోపాటు సెకండరీగా మాకు ఎక్కడ టీం వీక్గా ఉంది, ఎక్కడ స్ట్రాంగ్ ఉంది అని తెలుసుకోవడానికి అదొకటి. ఎన్నో రక్తదానాలు, అన్నదానాలు, మెడికల్ క్యాంపులు, తర్వాత పోతే వైద్య రంగానికి సంబంధించినవి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని చేసాం యాక్టివిటీస్. సో కాలేజెస్కి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. సో 3 years జర్నీలో ఆల్మోస్ట్ అన్ని వర్గాల జనాల్ని టచ్ చేస్తూ అన్ని టైప్స్ ఆఫ్ క్యాడర్ని టచ్ చేసుకుంటూ వచ్చాం. ఇది జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద అయితే మీరు పెట్టడం జరిగింది. ఈ ఫౌండేషన్ మీరు చేస్తున్న సేవలు అతను నోటీసులో ఉన్నాయా? అంటే ఎందుకంటే అభిమాని నటుడి పేరు మీద గతంలో అనేక ఫౌండేషన్స్ కార్యక్రమాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు అయితే రావడం కూడా జరిగింది. దానికి ఇది భిన్నంగా ఉందా, లేకపోతే వాటితో పాటు ఇది కూడా ఒకటా? నోటీస్లో ఉందా అంటే అండి, ఇంకోటి అతను అన్నీ గమనిస్తూనే ఉంటారు, అన్నీ ఉంటారు అనే ఒక మెయిన్ థింగ్ మాకు మోటివేషన్ అండి. మమ్మల్ని ముందుకు నడిపించే ఒక డ్రైవింగ్ ఫోర్స్. అందరూ ఫోన్ వాడతారు, మేము కంప్లీట్లీ సోషల్ మీడియాలో మేమంటే ఏంటో తెలుసు. అండ్ రీసెంట్గా ఒక 2 నెలల క్రితమే అతని దగ్గర ఉండే ఒక వ్యక్తి, హీరో మీ గురించి తలుచుకున్నారు, హీరో మీ సర్వీసెస్ చూశారు, హీరోకి మీరు నచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని కన్ను మా మీద పడింది అని ఒక 2 నెలల కిందట మాకు తెలిసింది. అంతేగాని అంతకుముందు వరకు అతన్ని కలవడం, అతన్ని ఈ దూరంలో, ఈ డిస్టెన్స్లో తప్పితే ఎప్పుడు అతను కూడా కలవలేదండి. సో కంప్లీట్లీ అతను చెప్పిన మాట కోసం వెళ్ళాం ముందుకి. అంటే గతంలో ఇలాగే సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంత మంచి జరిగింది, కొంత చెడ్డ జరిగింది. అంటే ఇంత పెద్ద కార్యక్రమం విజన్ 2029 కూడా ఇప్పుడు మీరు పెట్టి ఉన్నారు అతని పేరు మీద. అసలు ఎటువంటి సపోర్టు, అంటే ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు? అసలు ఏదైనా సహకారం అందుద్ది అనుకుంటున్నారా? అదే చెప్పాను కదండి, ఆ 3వ అంశం యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అతని సపోర్ట్ ఏంటంటే, అతను చెప్పిన ఒక మాట వల్ల మొదలైపోయింది ఇదంతా. సో అలాగే సైన్యం, జనాలు కూడా, ఆ ఫ్యాన్స్ అంత. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం డ్యామ్ తీసుకుందాం. వాటర్ని వృధాగా సముద్రంలోకి నెట్టకుండా డ్యామ్ అనే ఒక గోడను అడ్డుగా కట్టి పవర్ జనరేట్ చేస్తున్నాం. ఈ ఫ్యాన్స్ని వృధాగా ఏదో సినిమాల వరకు, ఫ్లెక్సీల వరకు, పాలాభిషేకాల వరకు పరిమితం చేయకుండా, అలాగే ఈ ఫ్యాన్స్ని చూసి బయట వాళ్ళు కూడా వచ్చి ఇన్స్పైర్ అవుతున్నారు. సో రా ఎన్టీఆర్ అనేది ఒక డ్యామ్ లాంటిదండి. సో మాదొక ప్లాట్ఫామ్, మేము పవర్ జనరేట్ చేస్తాం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద ఆల్రెడీ ఫ్యాన్స్ అసోసియేషన్ చాలామంది ఉన్నారు. వాళ్ళు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి మీకు కలిసే వెళ్తున్నారా? వాళ్ళు మీరు సహకరిస్తున్నారా, లేకపోతే వాళ్ళు వేరు మీరు వేరు? అసలు మీరు ఇద్దరి మధ్య ఉన్న తేడా? ముందుగా ఫ్యాన్స్ అసోసియేషన్కి దీనికి అసలు సంబంధం లేదు. మాది అసలు ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు, కంప్లీట్లీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. ఏదైనా ఏరియాలో వాళ్ళు బలంగా ఉన్నారనుకుంటే వాళ్ళతో మేము కొలాబరేట్ అయితే వెళ్తాం. వాళ్ళని సపరేట్ చేసి దూరంగా ఆ దృక్పథం లేదు మాకు. మేము వాళ్ళతో కలిసే వెళ్ళాలనుకుంటే కలిసి వెళ్తాం. కొన్ని ఏరియాలో జరుగుతుంది, అలా కలిసి వెళ్ళడం కూడా జరుగుతుంది. సేవా కార్యక్రమం అనేది పెద్ద వాళ్ళ వల్ల కూడా కానీ సందర్భాల్లో అంటే మనం చాలా చూసాం. కానీ ఇప్పుడు మీరు ఎంచుకుంది అయితే లాంగ్ ప్రాజెక్ట్. మీరు చెప్పినవి ఇప్పుడు వరకు ఒక 5 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా, నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు లేకుండా ఇది ముందుకు పోవటం కష్టమని నేను అంటాను.
ఇంకోటి ఫ్యాన్ సపోర్ట్ అనేది, ఫ్యాన్స్ అదే చెప్తున్నా, టీమే ఫ్యాన్సే టీము. వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఇక్కడ దాకా రాం కదండి. ముందు 3 ఏళ్ళు ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడ నుంచి ఇంకొక 5 ఏళ్ళు ముందుకు వెళ్ళామా ఆ విజన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. రెండోది పోతే హీరో ఆశీస్సులు ఉంటాయండి మాకు, హీరో ఆశీస్సులు ఉంటాయి. అతను సపోర్ట్ అంటే అతను మాకు ఏదో క్యూఆర్ కోడ్ పెట్టండి మీకు పేమెంట్ చేస్తా అనరు. అతను ఒక మాట మీద ఇన్స్పైర్ అయ్యి ఇంతమంది ముందుకు వచ్చాం కదా. ఇది ఇంకా చెప్పా కదా, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా వ్యవస్థ. ఓకే, సేవారంగం అంటే ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఎన్ని పెట్టి ముందుకు పోతున్నారు చాలామంది. కానీ ఇటీవల కాలంలో సేవారంగంలో టక్కన రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది 2029 ఎన్నికలకి రాజకీయ ప్లాట్ఫామ్గా జూనియర్ ఎన్టీఆర్కి ముందు నుంచే ప్లాన్లో ఉండబోతున్నారని మేమైతే అనుమానించవచ్చా? అసలు అతని మైండ్లో ఏముందో మాకు తెలియదండి. ఫస్ట్ పాయింట్, అతనికి నిజంగా రాజకీయాలు ఇష్టం లేకపోతే మేము ప్లాట్ఫామ్ వేసి ఏం ఉపయోగం? ఇదంతా అతని కోసం చేస్తున్నాం మంచి పని. అతని మైండ్లో ఏముందో తెలియదు. ఫ్యూచర్లో ఎటు దారి తీస్తుందో ఏది తీస్తుందో మనం ఇప్పుడే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేం కదండి. ఒకవేళ అతను వచ్చారనుకోండి, అతను వస్తే మేము చేసింది మంచే కదా, ఎక్కడికి పోదా, ఆ మంచి అతనికి తిరిగి ఆ పుణ్యం అంతా అతనికి రిఫ్లెక్ట్ అయ్యిద్ది. ఒకవేళ అతను రాలేదనుకోండి, ఇది ఇంకా డెవలప్ అవుతుంది, మనుషులు లాభపడుతున్నారు కదా ఇక్కడ. ఎందుకంటే ఆయనకి ప్రత్యేకించి రాజకీయము జూనియర్ ఎన్టీఆర్ వేరు. ఎందుకంటే ఆయన బ్లడ్లో ఉంది. తాతగారు పెద్ద ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు. అదేవిధంగా 2009లో ప్రచారంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిరిగిన జూనియర్ ఎన్టీఆర్ గత కొంత 2014-19 ఎన్నికలకి దూరంగా ఉన్నా సరే ఎప్పటికైనా రాజకీయంలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, సేవలో ఉంటాడు అనేది ఒకటైతే ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ విజనరీ మొత్తం చూస్తుంటే ఆ రెండు సింక్ అవుతున్నాయి. మేమైతే అదే కోణంలో అయితే ఆలోచిస్తున్నాం. అది వాస్తవం అబద్ధం మీరే చెప్పాలి. సింక్ అంటే ఏమో జనాలకి చూసే ఇది అలా ఉంటే ఓకే, అది మనం ఏం చేయలేం, తప్పనలేం. మనం ఒకటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు జనాల్లోకి వెళ్తున్నప్పుడు నలుగురు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థం అవుద్ది పర్స్పెక్టివ్ని బట్టి. మాకైతే అతను ఎప్పుడు ఫోన్ చేసి చెప్పడం, నేను ఇలా వస్తున్నా నాకు గ్రౌండ్ ప్రిపేర్ చేయండి అని అతను ఎప్పుడు చెప్పలేదు. చెప్పాను కదా, అతను కలిసిందే లేదు ఇప్పటివరకు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద మీరు సేవా కార్యక్రమాలు విజనరీ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాడు. కానీ ఇప్పుడున్న ఎన్నికల రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వాడుతున్నారు. ఎందుకంటే ఫోటో ఇంపాక్ట్ చాలా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా అసలు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, అతను ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా టీడీపీ బ్లడ్ అన్నట్టుగా టీడీపీ వాళ్ళు వాడుతున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ మీకు తెలిసిన పరిజ్ఞానం బట్టి, మీకు తెలిసిన ఇదిని బట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎటువైపు ఉన్నాడు, అసలు పార్టీలకి దగ్గరగా ఉన్నాడా, అసలు రాజకీయం సైడ్ మొగ్గు చూపుతున్నాడా లేదా? ముందుగా అతని గురించి నేను అనాలిసిస్ అంటే అతను ఎలాంటి సినిమాలు తీశాడు, మనిషిగా ఎలాంటి వాళ్ళు చూస్తే చెప్పగలను. కానీ నా వయసు, అతని ఎక్స్పీరియన్స్ అంత ఉండదు నా వయసు. సో ముందుగా నేను చెప్పదగిలింది ఏంటంటే అతనికి అభిమానులు అన్ని పార్టీల్లో ఉంటారండి. టీఆర్ఎస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు, సిపిఎం సిపిఐలో ఉంటారు, లోక్ సత్తాకే పోల్ పార్టీలో కూడా ఉండొచ్చండి. ఎందుకంటే అతను ఒక గ్లోబల్ స్టార్ ఇప్పుడు. సో అతనికి బౌండరీస్ దాటేసాయి. సో నేనైతే అలా చెప్పలేనండి. అతను ఎదురు సపోర్ట్ చేస్తాడు, ఇవన్నీ మనకు అనవసరం. అతని ఫ్యాన్స్ అన్ని రంగాల్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్లో కూడా ఉన్నారు. అది ఇంకోటి, ఇప్పుడు సేవా విషయానికి వస్తే ఇప్పుడు వరకు రాజకీయం తోటి రిలేటెడ్గా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నేరుగా మీకు భుజం తట్టి ప్రోత్సహిస్తే మీరు అనుకున్న విజన్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆ విధంగా ఏదైనా ప్రయత్నాలు అయితే చేస్తున్నారా? భుజం తట్టి అంటే ఇన్ ద సెన్స్ మీరు ఫినాన్షియల్గానా చెప్తుంది? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనాన్షియల్, మోరల్ ఆర్ ఓరల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మేము చేసే మంచి అతనికి నోటీస్ అయితే చాలా ఇన్నాళ్ళు అనుకున్నాం. ఫస్ట్ పాయింట్ అది నోటీస్ అయిపోయింది. రెండోది మమ్మల్ని ఏదో పిలిచి ఆదరించేయాలి, భుజం మేము చెయ్యేసి ఆ ఫోటోని వేసుకొని ఇంకొక 10 నియోజకవర్గాలు 20 నియోజకవర్గాలు తిరిగేసి మేము ప్రాపగండా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. సో ఎక్స్పెక్ట్ చేస్తాం అతనితో జర్నీ చేయాలి, అతను మైండ్ సెట్కి తగ్గట్టు మనం ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అతను మనకేదో బ్యాక్ ఎండ్ చేయాలి, అతను మనకి ఫండ్ ఇవ్వాలి, తర్వాత అతనే మనల్ని సపోర్ట్ చేసి ఎండోర్స్ చేసి చూపించాలనే ప్రొజెక్షన్ మేము ఎప్పుడు ఆశించామండి. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన చాలా సేవా కార్యక్రమాలు బ్యాక్ ఎండ్ వాళ్ళ అభిమాన నటుడు కానీ లేకపోతే ఆరాధ్య దైవం కానీ ఎవరో ఒకరు ఉండి చేపించినవే. ఇండివిజువల్గా ముందుకు పోయినవి చాలా తక్కువ, వేల మీద లెక్క. కానీ ఇది మీరు పెట్టుకున్న విజన్ పెద్దది కాబట్టి వెనక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా లేడా, లేకపోతే ఎప్పుడు వస్తాడు, లేకుండా మీరు ఏ విధంగా చేయగలరు అనేది ప్రశ్న. ప్రస్తుతానికి లేరు, ఇక మీదట ఉంటారా ఉండరా అనేది మనం ఇప్పుడే చెప్పలేం. అతను లేకపోయినా చేయగలం కాబట్టి ఇప్పుడు చెప్పాం కదా. లేదంటే అతన్ని కలిసిన తర్వాత, అతను మీట్ అయిన తర్వాత అనౌన్స్ చేయొచ్చు మేము ఇది. సో అతను కలవక ముందే మేము అనౌన్స్ చేసామంటే ఒక మాట ఇచ్చేసాం జనాలకి. సో ఒక మాట ఇచ్చేసినప్పుడు ఇంకేముంది, తప్పదు చేయటమే. ఓకే, రా ఎన్టీఆర్ 2029 విజన్ ఒకటి పెట్టుకున్నారు, ఒక 5 పాయింట్స్ తోటి. ఏంటి ఆ 5 పాయింట్స్, అసలు దానికి ముఖ్య ఉద్దేశం, అసలు ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు అట్లా? అండి ఇప్పుడు మన భావితరాలు ఉన్నాయి, ఇవాళ పిల్లలు నిన్నటి పిల్లలే రేపు ఫ్యూచర్. సో వాళ్ళకి చెప్పాను కదా, జగన్ గారు అన్నట్టు బాబు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళ చదువులకి ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, లేకపోతే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు,
తర్వాత పోతే మంచి ఒంటిపూట భోజనాలు, పౌష్టికాహారాలతో కూడిన ఇవన్నీ ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఏది మిస్ అవుతున్నారు అనేది మా టీం సర్వే చేసింది. వాటి మీద మేము రిపోర్ట్ తీసుకొని ఆల్రెడీ 1.5 year బ్యాకే మేము సర్వీస్ స్టార్ట్ చేసాం. అయితే మేము చాలా స్ట్రగుల్స్ చూసాం, చాలా హ్యాజిల్స్ చూసాం. సో వీటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళడానికి ఒక కొత్త ప్రణాళిక, అదే భావితరానికి బాట. తర్వాత రెండోది పోతే యువతరానికి తోడు. నేను అక్కడి నుంచి వచ్చినవాడిని, యువత నుంచి వచ్చినవాడిని, కాలేజ్ నుంచి వచ్చినవాడిని. అక్కడ ఎన్వైర్న్మెంట్ తెలుసు, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కాలేజ్ బృందం గురించో, స్టాఫ్ గురించో, కాలేజీల గురించి చెప్పట్లేదండి. అక్కడ స్టూడెంట్స్ ఎలాంటి డెప్త్గా ఉన్న ప్రాబ్లమ్స్, అవి చాలా సెన్సిటివ్. ఇప్పటివరకు గవర్నమెంట్ కూడా డీల్ చేయలేదు. అదే నేను చెప్తాను. దీని గురించి ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు రివీల్ చేయలేం. అది మొదలు పెట్టినప్పుడు రివీల్ చేయగలం. తర్వాత పోతే యుద్ధానికి ఆయుధం. చెప్పాం కదండి, సర్వీస్ చేస్తే అన్నం పెడితే కొడతారు. సో అన్నం పెడితే కొడుతున్నారు. సో మేము చేస్తుంది ఒక యుద్ధమే. సర్వీస్ అనేది ఒక యుద్ధమే. సో యుద్ధానికి ఆయుధం అంటే ఎలాంటి యుద్ధాన్ని వచ్చినా మేము ఎదుర్కొంటాం. చెప్పినట్టే. నాలుగోది చేసే వ్యవసాయానికి తీసే కలుపు. చెప్పాను కదా, ఒక ఆర్గనైజేషన్ ఎదుగుతుంటే పీకి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక పొలిటికల్ పార్టీలో జరగాల్సిన కోర్ట్ ఆపరేషన్ మా ఆర్గనైజేషన్స్లో జరుగుతున్నాయి. సో వీటన్నిటికి ఒక కౌంటర్ టీంని అమలు పరుస్తున్నాం. త్వరలో దాన్ని యాక్టివేట్ చేస్తాం. లాస్ట్ది పోతే ఈ విజన్ 2029. ఇది కంప్లీట్లీ మనకి ఒక టార్గెట్ అనేది లేకపోతే ఎప్పుడు కూడా మనం ముందుకు పోలేం. కాబట్టి ఒక టార్గెట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 5 ఏళ్ళు. సో అందుకు 2029 పెట్టుకున్నాం. దట్స్ ఇట్. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. సేవారంగంలో ముందుకు పోవాలని మీరు ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఇప్పుడు వరకు జరిగిన ప్రతి సేవా రంగం అంటే స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే దాని వెనక ఒక పెద్ద మోటో ఉంటుంది. దీని వెనక పెద్ద ఎన్టీఆర్ పెట్టినట్టు టీడీపీ పెట్టిన విధంగానే 2029 ఎన్నికలకి జూనియర్ ఎన్టీఆర్ ఏదన్నా పొలిటికల్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేదానికోసం ఇలాంటివన్నీ బ్యాక్గ్రౌండ్ ఉండి సైలెంట్గా నడిపిస్తున్నారా మీలాంటి ద్వారా అనేది నా సూటి ప్రశ్న. దీనికి సింపుల్గా 1 లైన్ ఆన్సర్ ఇస్తానండి. నాకు తెలిసి ఇది అన్నిటిని ఆన్సర్ చేస్తే ఇదివరకే మేము పోస్ట్ చేసాం సోషల్ మీడియాలో. మంచి చేయడానికి, మార్పు తేవడానికి నందమూరి తారక రామారావుకి కుర్చీతో పనిలేదు. అతను ఒక్క పిలుపు చాలు. ఆ పిలుపుకున్న విలువని ప్రతి ఒక్క తెలుగువాడికి తెలియజేయడమే మా లక్ష్యం. ఇది ఎన్టీఆర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్నది కేవలం సేవా రంగం వైపు ముందుకెళ్లేదాని కోసం. కానీ దీనికి ఎటువంటి రాజకీయ హంగులు లేవు. ముఖ్యంగా గతంలో జరిగిన సేవా రంగంతో పోల్చుకుంటే ఈ సేవా రంగం కొద్దిగా విభిన్నంగా ఉండిపోతుంది. ఒక ప్లాన్ ప్రకారంగానే, ఒక విజన్ ప్రకారంగా అయితే ముందుకు పోతున్నాము. దానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి, అదేవిధంగా కూడా మాకు అంతిమ గోల్ ఏంటనేది కూడా మేము మా విజన్లో అయితే రాసుకొని ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మేము ముందుకెళ్తున్నాం. దీనికి వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదు, అదేవిధంగా ఎటువంటి వ్యక్తుల ప్రోద్బలం లేదు. కేవలం ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సేవారంగం వైపు అయితే ముందుకు పోతున్నామని చెప్పేసి మనతో తెలియజేస్తున్నారు సాయి రూప్. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.